పుట్టిన ప్రతి మనిషి స్వేచ్ఛగా పుట్టినప్పటికి కూడా ఒక చట్టము లేదా ఒక వ్యవస్థ అనేది మానవ హక్కుల్ని వైజాగ్ కింగ్ జార్జ్ హాస్పిటల్లో హక్కులు అంటే ఒక మనిషి దీనిది భారత రాజ్యాంగం కానీ డీకే బసు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా తమిళనాడులో పోలీసు వారందరూ కూడా ఉరి శిక్ష పడింది. ఈ ఆర్టికల్ 14 ప్రకారం ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ ద లా. ఒక వ్యక్తి మంచి ఆరోగ్యకరమైన కుటుంబాన్ని కలిగి ఉండటం కూడా నమస్తే ఫ్రెండ్స్, నా పేరు సాయి కృష్ణ ఆజాద్, ప్రాక్టీసింగ్ అడ్వకేట్. మాకు విజయవాడ, హైదరాబాద్, ఢిల్లీలో కూడా మాకు ఆఫీస్ ఉంది. ముఖ్యంగా ఈరోజు మనం మంచి సబ్జెక్టు అదేంటంటే ఇది దయచేసి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే భారతదేశంలో కాదు, ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో అనేది చాలా ఉపయోగపడుతుంది. అదేంటంటే మానవ హక్కుల గురించి రూసో మహాకవి ఏమన్నాడో తెలుసా? మ్యాన్ ఈజ్ బార్న్ ఫ్రీ బట్ హీ హ్యాజ్ చైన్ అంటాడు. అలాగే కార్ల్ మార్క్స్ ఏమంటాడంటే ఈ జనరల్గా పుట్టిన ప్రతి మనిషి కూడా ఎప్పుడైతే పోరాడితే పోయేదేమి లేదు, బానిస సంఖ్యలు తప్ప అని చెప్పడం జరిగింది. అలాగే పుట్టిన ప్రతి మనిషి స్వేచ్ఛగా పుట్టినప్పటికి కూడా మానవ శృంఖలాల బద్దులై ఉన్నారు, ఈ సంఖ్యల బంధం అనేది ఉంది అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పాల్సింది మానవ హక్కుల విషయంలో భారత రాజ్యాంగంలో మనకి అనేక రకాల హక్కులు ఇవ్వడం జరిగింది. ఈ హక్కుల్లో భాగంగా ఈ హక్కుల్ని పరిరక్షించడానికి మనకి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషను, అలాగే స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్, సో ఈ కమిషన్ను కూడా మనకి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మానవ హక్కుల పరిరక్షణ చట్టం, హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ ఏదైతే 1993, ఈ యొక్క చట్టంలో క్రిస్టల్ క్లియర్గా మానవ హక్కుల పరిణామాలు, అలాగే మానవ హక్కుల ఉల్లంఘన, మానవ హక్కులు అంటే ఏమిటి, మానవ హక్కులకి ఏదన్నా హక్కులకు భంగం కలిగితే ఏం చేయాలి, అలాగే హైకోర్టులో కూడా మనకు కొన్ని రిట్స్ ఉన్నాయి ఆ మానవ హక్కులకు సంబంధించి. ఎప్పుడైతే మానవ హక్కుల ఉల్లంఘన అయినప్పుడు ప్రతి మనిషి హైకోర్టులో కూడా మనం కొన్ని రిట్స్ ఫైల్ చేసుకోవచ్చు. అదేంటే హెబియస్ కార్పస్ కానీ, రిట్ ఆఫ్ మాన్మాస్ కానీ, సెర్షియోరారీ అని చెప్పి ఇలా కొన్ని రిట్స్ కూడా మనకు ఉండటం జరిగింది. సో వీటితో భాగంగా అతి ముఖ్యమైన అంశాలు ఏంటంటే ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టు వారు ఇచ్చిన వివిధ రకాల జడ్జిమెంట్స్ కూడా మనం ఈరోజు డిస్కస్ చేసుకున్నాం. ముఖ్యంగా ప్రతి మనిషి చెప్తున్నాను, దయచేసి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. పుట్టిన పసిపిల్లవాడ కానించి వృద్ధుడైన ప్రతి ఒక్కరికి కూడా 100 years వృద్ధులకు కూడా ఇది ఉపయోగపడే వీడియో. ఏంటంటే ముఖ్యంగా రాజ్యహింస. జనరల్గా ఏంటంటే ఒక చట్టము లేదా ఒక వ్యవస్థ అనేది మానవ హక్కుల్ని హరింపజేస్తూ ఉంటాయి. ఆ సందర్భంలో మనకి ఈ మానవ హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు మనము చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు అనే అంశం మీద ఈరోజు మనం తెలుసుకునే ముందు చాలా చక్కటి విషయంలో ముఖ్యంగా మీకు చెప్పదలుచుకోండి ఏంటంటే హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేది నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఢిల్లీలో ఉంటుంది. అలాగే ఎస్హెచ్ఆర్సీ స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషను ఆ యొక్క రాజధాని ఏదైతే ఉందో దాంట్లో ఉంటుంది. తెలంగాణ సరికి హైదరాబాద్లో ఉంటుంది. సో మీకు ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే కర్నూలులో ఉంది. సో అసలు ఈ మానవ హక్కుల కమిషన్ ఏ విధంగా పనిచేస్తుంది అని మనం అనుకున్నప్పుడు మానవ హక్కుల కమిషన్కి ఎవరు వెళ్తారు? ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే మానవ హక్కుల కమిషన్కి ఎనీబడి కెన్ గో. అదే అంటే ఉదాహరణకి ఇప్పుడు నేను అంతకుముందు గతంలో చేసిన కేసు చెప్తాను. ఉదాహరణకి వైజాగ్ కింగ్ జార్జ్ హాస్పిటల్లో అప్పుడే పుట్టిన శిశువుని కుక్కలు తీసుకెళ్ళిపోయినాయి. అది జరిగింది ఇన్సిడెంట్ ఎప్పుడు, ఎక్కడ వైజాగ్లో. ఇప్పుడు కాదు, నేను చెప్పి సమైక్యాంధ్ర ఉన్నప్పుడు నేను చెప్తున్నాను. అక్కడెక్కడో జరిగితే నేను దాన్ని స్పందించి నేను ఇక్కడ హ్యూమన్ రైట్స్ కమిషన్లో నేను ఫిర్యాదు చేయడం జరిగింది. దాని ద్వారా బాధ్యులపైన చర్యలు తీసుకుంటూ నష్టపోయిన వారికి 5 లక్షల రూపాయల పరిహారం ఇవ్వడం జరిగింది. అంటే ఎగ్జాంపుల్ చెప్తాను నేను. అంటే ఇక్కడ ఎవరైనా సరే మానవ హక్కుల కమిషన్ తలుపు తట్టవచ్చు. అది కేవలం మన ఇంటి పక్కనే జరగాల్సిన అవసరం లేదు. దేశంలో ఎక్కడ జరిగినా కూడా మీకు తెలిసిన వాళ్ళనే కాదు, తెలియని వాళ్ళు కూడా జరిగినా కూడా మీరు మానవ హక్కుల కమిషన్లో మీరు ఫిర్యాదు చేసుకునే అవకాశం ఉంటుంది. సరే సార్, అంతా బాగానే ఉంది. మరి మానవ హక్కులు అంటే ఏంటి? హక్కులు అంటే ఒక మనిషి దీనిది భారత రాజ్యాంగం కానీ వివిధ రకాల సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్లో కానీ ఒక మనిషి జీవించే హక్కు. అంటే జీవించే హక్కు అంటే ఏంటి? జీవించే హక్కు అంటే ప్రతి ఈ సృష్టిలో అన్ని జంతువులు అన్నీ జీవిస్తూ ఉన్నాయి. జంతువులు జీవిస్తున్నాయి, పక్షులు, ఎన్నో రకరకాల జీవనాలు ఉన్నాయి. కానీ అన్నిటికంటే అతీతమైనది మనిషి. ఎలాగంటే ఒక మనిషి హుందాగా, సంతోషంగా, ఆనందంగా తర్వాత ఎవరైతే మిమ్మల్ని ప్రెజర్ చేయకుండా, పీడనానికి లొంగకుండా, సో ఇవన్నీ కలిపి ఉంటాయే మానవ హక్కులు అంటాం. ఉదాహరణకి డీకే బసు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఆ కేసులో దానికి సంబంధించి ఒక వ్యక్తిని అరెస్ట్ చేసే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అరెస్ట్ అయిన వ్యక్తికి ఎలాంటి హక్కులు ఉంటాయి అనే సందర్భంలో సుప్రీంకోర్టు వారు చెప్పడం జరిగింది. దాంట్లో అతి ముఖ్యంగా ఏంటంటే
మిమ్మల్ని కొట్టకుండా ఉండే హక్కు ఈ ప్రపంచంలో కానీ మన దేశంలో కానీ ఎవరిని కొట్టే హక్కు అయితే లేదు. అంటే ముఖ్యంగా మనం చూస్తాం పోలీసు వారు ప్రజల్ని కొడతా ఉంటారు. సో పోలీసు వారికి ప్రజల్ని కొట్టే తిట్టే రైటు లేదు, గుర్తుపెట్టుకోండి. అరే తురే అనే రైట్ కూడా లేదు. రీసెంట్గా బాంబే హైకోర్టు వారు ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారంగా మీరు పోలీస్ స్టేషన్లో వీడియోలు తీయటం నేరం కాదు. సో పోలీస్ స్టేషన్లో మీరు చక్కగా వీడియోలు తీసుకోవచ్చు. అలాగే పోలీసు వారు మిమ్మల్ని కొట్టే రైట్ లేదు. పోలీసు వారు మిమ్మల్ని అవహేళనంగా, అలాగే అనుమానంగా, అలాగే 10 మందిలో చులకనగా మీరు మాట్లాడటానికి లేదు. ఎందుకంటే అక్యూజ్డ్ ఈజ్ ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవెన్ గిల్టీ. ఒక వ్యక్తి పైన నేరారోపణ చేసినంత మాత్రాన అతను నేరస్తుడు కాదు, అది రుజువైన తర్వాతే అతను నేరస్తుడుగా భావించాలి. సో అది కాబట్టి ఇంకొకటి, పోలీసు వారు మిమ్మల్ని పిలిచే సందర్భంలో హ్యాండ్ కఫ్ అంటే చేతికి బేడీలు లేదా సంఖ్యలు అంటాం, అది వేయకూడదు. కొన్ని అంటే అనివార్య కారణాల కోర్టు పర్మిషన్ తీసుకొని మాత్రం వేయాల్సి ఉంటుంది. అలాగే పోలీసు వారు మిమ్మల్ని కొట్టే హక్కు లేదు. అలాగే ఇదే కాకుండా మీరు న్యాయవాదిని సంప్రదించే హక్కు మీకు ఉంది. అలాగే వ్యక్తిని అరెస్ట్ చేసిన 24 గంటల లోపల దగ్గరలో ఉన్న మేజిస్ట్రేటుకి మీరు అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇదే కాకుండా మీకు ఫ్రీ లీగల్ ఎయిడ్ ఏదైతే ఉందో, ఉచిత న్యాయ సలహా ఏదైతే ఉందో అందించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉంటుంది. సో అలాగే మిమ్మల్ని అరెస్ట్ చేసే సందర్భంలో మిమ్మల్ని అరెస్ట్ చేయాలి, మిమ్మల్ని అరెస్ట్ చేశాము అని చెప్పడానికి పోలీసు వారు మీ యొక్క ఫ్రెండ్ కానీ, ఇంట్లో వాళ్ళు కానీ, లేకపోతే మీ చుట్టాలు కానీ ఎవరికొకరికి ఇంటిమేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఎఫ్ఐఆర్ కాపీ పొందే హక్కు మీకు ఉంటుంది. అలాగే ఈ కేసుని నేను నేరం చేయలేదు అని చెప్పేసి నిరూపించుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది. ఎందుకంటే మన చట్టం దేని మీద ఆధారపడి ఉంటుందో తెలుసా? 100 మంది దోషులు తప్పించుకున్నా పర్లేదు కానీ ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు అనేది మన చట్టం యొక్క సారాంశము. అలాగే దీనికి సంబంధించిందిగా ఇంకొకటి, మీకు ఆరోగ్యాన్ని కల్పించే హక్కు. అలాగే మీకు ఏదైనా అనారోగ్యం అయితే అది పొందే హక్కు, ఆ అనారోగ్యాన్ని ఆరోగ్యంగా చేసుకునే హక్కు మీకు ఉంటుంది. అలాగే చేతులకి బేడీలు అనేది వేయకూడదు. అలాగే నీలా బెహ్రా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో క్రిస్టల్ క్లియర్గా చెప్పడం జరిగింది. దాంట్లో లాకప్ డెత్ మనం చూసాం, ఈ మధ్యకాలంలో విజయవాడలో చూసాం. విజయవాడ లాకప్ డెత్ విషయంలో మనం చూసాం. అలాంటివి జరగకూడదు. లాకప్ డెత్ విషయంలో కానీ, అలాగే పోలీసు వారు మిమ్మల్ని లాకప్ సందర్భంలో ఒక వ్యక్తిని హింసించి, ఒక వ్యక్తిని కొట్టి, అలాగే చంపటం ఇలాంటివి చెయ్యరాదు. మీకు తెలుసు, తమిళనాడులో మనం చూసాం. తమిళనాడులో పోలీసు వారందరూ కూడా ఉరిశిక్ష పడింది. ఎందుకు అంటే అప్పుడు కరోనా టైంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరిని అకారణంగా చంపటం వల్ల వాళ్ళపైన మర్డర్ సెక్షన్ నమోదైంది. మీకు తెలుసు, తమిళనాడులో కూడా శిక్ష పడింది. అలాగే ఇక్కడ కూడా మనం చూసుకున్నట్లయితే రీసెంట్గా మనం విజయవాడలో చూసుకున్నట్లయితే సిఐ నాగరాజ్ ఎవరైతే ఉన్నారో ఆయన పైన కూడా మర్డర్ కేసు సెక్షన్ పట్టడం జరిగింది. ఇప్పుడు ఆయన జైల్లో ఉన్నారు. సో ఈ విధంగా అంటే ఇక్కడ చట్టం ముందు అందరూ సమానం. చాలామంది అనుకుంటారు పోలీసు వారు అంటే వాళ్ళకేదో చట్టానికి అది ఇచ్చారు. పోలీసు వారైనా ఎవరైనా సరే ఆర్టికల్ 14 ప్రకారం ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ ద లా, చట్టం ముందు అందరూ సమానులే. కాబట్టి మీకు మానవ హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు ఆ విధంగా మీరు ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. అలాగే మాట్లాడే హక్కు. సో మనకి భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు అతి ముఖ్యమైనది మన యొక్క రైట్ టు ఎక్స్ప్రెషన్, మన యొక్క భావాలని మన యొక్క భావోద్వేగాలని అది ఏ రకంగా అయినా సరే మన రైట్స్ని మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు. కాకపోతే దానికి కొన్ని లిమిటేషన్ ఉంటాయి. ఎందుకంటే ఎదుటి వాళ్ళ యొక్క దానికి సంబంధించిన ప్రైవేటు సంబంధించిన జీవితాలు కానీ, మరి ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టే మాటలు కానీ, అలాగే వల్గర్గా ఉండే మాటలు కానీ ఇలాంటివి ఏంటంటే దాని ద్వారా మీకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. దాని డెఫమేషన్ చర్యలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కాకపోతే మీకు రైట్ టు ఎక్స్ప్రెస్ మీ యొక్క భావాలు ఏదైతే ఉందో రైట్ టు ఫ్రీడమ్ అని ఉంది. అలాగే ఇంకొక అతి ముఖ్యమైన హక్కు ఏంటంటే మీరు ఎక్కడైనా సరే తిరగవచ్చు. భారత రాజ్యాంగం కల్పించిన హక్కులో మీరు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నిరభ్యంతరంగా ఎక్కడైనా తిరగచ్చు. ఎక్కడైనా స్థిర నివాసం మీరు ఏర్పాటు చేసుకునే హక్కు మీరు కలిగి ఉంటారు. అలాగే ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం, మేజర్ అయిన ఇద్దరు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మేజర్ అయిన ఇద్దరు వ్యక్తులు ఒకే రూమ్లో ఉండవచ్చు. దానికి సంబంధించిన లేటెస్ట్ జడ్జిమెంట్స్ మన ఖుష్బూ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో మనం చూసాం. లివింగ్ రిలేషన్షిప్ అంటాం ఈ మధ్యకాలంలో. ఈ లివింగ్ రిలేషన్షిప్ కూడా మానవ హక్కుల్లో భాగం అనేది చెప్పడం జరిగింది. అలాగే కుటుంబాన్ని కలిగి ఉండటము, ఒక వ్యక్తి మంచి ఆరోగ్యకరమైన కుటుంబాన్ని కలిగి ఉండటం కూడా మానవ హక్కుల్లోనే భాగమే. అలాగే ఒక వ్యక్తి తనకు తాను ఒంటరిగా ఉండటం కూడా మానవ హక్కుల్లో భాగమే. అలాగే మౌనంగా ఉండటం కూడా మానవ హక్కుల్లో భాగమే. ఉదాహరణకి పోలీసు వారు మిమ్మల్ని పిలిచారు, ఒక కేసులో మిమ్మల్ని ఇంట్రాగేషన్ చేసే సందర్భంలో మీరు మౌనంగా ఉండొచ్చు. బలవంతంగా మిమ్మల్ని ఒత్తిడి చేసి మీ చేత సంతకాలు పెట్టించుకుంటే అది చెల్లదు, కోర్టులో చెల్లదు. అంటే పోలీస్ స్టేషన్లో రాసే నేర అంగీకార పత్రం ఏదైతే ఉందో అది కోర్టులో చెల్లదు, గుర్తుపెట్టుకోండి. సో ఇలాంటి ఏవైతే ఉన్నాయో మీ పైన ఇలాగ ఉంటాయి. అలాగే ఈ మధ్యకాలం బౌండెడ్ లేబర్ సిస్టమ్ ఉంది. మన ఒక అబ్బాయికి మేము విముక్తి ప్రసాదించాం. ఏదో అప్పులు ఉన్నాయని చెప్పేసి వాళ్ళని కుటుంబాన్ని తీసుకెళ్ళి వాళ్ళు పెట్టుకొని పీడిస్తూ ఉన్నారు.
అలాంటిది కూడా భారత రాజ్యాంగం మనకి ఇచ్చింది. దాని ప్రకారం కూడా మనం స్వేచ్ఛగా సంతోషంగా హ్యాపీగా ఉండొచ్చు. ఎవరో అప్పులు ఇచ్చామని చెప్పేసి అంటే మీరు కోర్టు ద్వారా వెళ్ళాలే కానీ అప్పులు ఇచ్చామని చెప్పి వాళ్ళని బలవంతంగా వెట్టి చాకిరీ చేయించడం ఇట్స్ నాట్ ఏ కరెక్ట్. సో ఇది వైలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్. సో ఇదే కాకుండా మానవ హక్కుల పరిరక్షణ చట్టంలో సంబంధించిన అనేక జడ్జిమెంట్స్ మనం రీసెంట్గా రోజు చూస్తూనే ఉంటాం. కాబట్టి ఏంటంటే మానవ హక్కుల విషయంలో ఉల్లంఘన జరిగినప్పుడు మీరు ఇమీడియట్లీగా స్పందించండి. అలాగే పొల్యూషన్ కూడా మీకు ఎంసీ మెహతా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసుల్లో మనం చూసాం. అక్కడ కూడా పొల్యూషన్ ఫ్రీకి సంబంధించి ప్రతి వ్యక్తి కూడా కాలుష్య రహిత సమాజంలో నివసించడం అనేది కూడా మనం మానవ హక్కుల్లో భాగమే. సో ఈ మధ్యకాలంలో మనం గంగా వాటర్ పొల్యూషన్ కానీ అలాగే తాజ్మహల్ సంబంధించిన పొల్యూషన్కి సంబంధించింది కాదు. రీసెంట్గా నేను ఫైల్ చేసిన గతంలో మూసీ రివర్ ఏదైతే ఉందో మూసీ రివర్ పొల్యూషన్ విషయంలో కూడా నేను ఫైల్ చేయడం జరిగింది. దానికి సంబంధించి కొంత ప్రక్షాళనలు అప్పుడున్న ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. ఇదే కాకుండా మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇంకొకటి మీకై మీరు ఎలాంటి కళలైనా సరే మీరు చేసుకోవచ్చు. ఇదే కాకుండా చాలామంది అంటున్నారు, సార్ నేను మానవ హక్కుల విషయంలో చాలా బాధలు పడతాను, మరి దీనికి పరిష్కారం లేదా, నేను ఏం చేయాలి, దీనికి న్యాయవాదిని సంప్రదించాలా అని అడుగుతున్నప్పుడు ఒకటే చెప్పాను, మీకు మానవ హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు మీరు న్యాయవాదిని సంప్రదించాల్సిన అవసరం లేదు. మీరు మీ యొక్క బాధని ఎన్హెచ్ఆర్సీలో కానీ లేకపోతే ఎస్హెచ్ఆర్సీలో కానీ మీరు పిటిషన్ ఫైల్ చేసుకోవచ్చు. కాకపోతే మీకు లీగల్ టెర్మినాలజీ కానీ లీగల్ విషయంలో మీకు ఏదన్నా ఇబ్బంది అయితే మీకు ఏదైనా కావాలి అనుకుంటే మీరు న్యాయవాది గారిని సంప్రదించడం బెటర్. ఎందుకంటే మీకు దీని మీద అవగాహన ఉండదు. సో మీరు కానీ కొంతమంది ప్రయోగాలు చేసి ఫెయిల్ అవుతుంటారు. కాబట్టి ఒక అనుభవజ్ఞ న్యాయవాదిని మీరు సంప్రదించడం బెటరు. కాబట్టి చెప్తున్నా, నేనేమంటున్నానంటే మానవ హక్కుల పరిరక్షణ చట్టం కానీ మానవ హక్కుల ఉల్లంఘన కానీ అలాగే హ్యూమన్ రైట్స్ కమిషన్స్ కానీ ఇవన్నీ కూడా మీరు గమనించండి. ఈ మధ్యకాలంలో కొన్ని ఫేక్ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ బయలుదేరినాయి. మీరు చాలామంది అంటున్నారు, సార్ ఈ మధ్య నేను హ్యూమన్ రైట్స్ అసోసియేషన్లో జాయిన్ అవుతున్నాను, నాకు ఐడి కార్డు ఇస్తున్నాను. కాదండి, అవన్నీ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ వేరు, అవన్నీ ప్రైవేట్ బాడీసు. సో మీరు అలాంటి వాటిల్లో జాయిన్ అయ్యి డబ్బులు పోగొట్టుకోవద్దు. సో మానవ హక్కుల కమిషన్ ఈజ్ ద డిఫరెంట్. మానవ హక్కుల కమిషన్ ఎస్టాబ్లిష్డ్ బై ద గవర్నమెంట్, అది గమనించండి. ఓకేనా ఫ్రెండ్, దయచేసి ఈ వీడియోకి సంబంధించి మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, నమస్తే, జై హింద్.